దిస్ ఈస్ రిచర్డ్ వెగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. సో మొన్న 2015 చేసాం, నిన్న 2014 చేసాం, ఇవాళ 2013. అగైన్ ఐమ్ సేయింగ్ స్టార్ట్ చేసే ముందు ట్రిక్సే, కానీ ట్రిక్స్ అంటే బేసిక్గా ఇది ఎవిడెన్స్ బేస్డ్ ట్రిక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వీఆర్ అగైన్ మళ్ళీ చెప్తున్నా మీకు. ఇది సపరేట్ ప్లేలిస్ట్ చేశాను, మరి అగైన్ మీరు చెప్తున్నా దిస్ ఈస్ నథింగ్ బట్ డేటా అనలిటిక్స్. సో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడుతుంది, ఆడే ముందు లైక్ అపోనెంట్ డేటా అనాలిసిస్ చేసి కదా బాల్ వేస్తారు, ఫీల్డ్ సెట్ చేస్తారు, అన్నీ అలాగే అవుతాయి. సో సిమిలర్లీ ఇది అంతే, వీఆర్ జస్ట్ సేమ్ యూపీఎస్సీ ఎలా చేస్తుంది అన్ని ప్లాన్ చేస్తాం, దాన్ని బట్టి వర్కౌట్ అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వర్కౌట్ అవుతుంది, యుగాల నుంచి వర్కౌట్ అవుతుంది. సేమ్ థింగ్, దట్స్ ద రీజన్ వై సి వీఆర్ అప్లైంగ్ ద సేమ్ ట్రిక్స్ 2013 వరకు వచ్చాం. సో వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, సేమ్ ప్రాసెస్, వీఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. బట్ స్టిల్ ది డిస్క్లైమర్ ఈజ్ డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఫస్ట్ ఈజ్ వంతపాటి శ్రీనాథ్ ఉన్నాడు. ఫస్ట్ ఈజ్ అండ్ శ్రీనాథ్. ఫస్ట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అంటే ఇన్స్టింక్ట్, సారీ. ఫస్ట్ మీ ఇన్స్టింక్ట్ అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్ ఇవన్నీ. ఓకే, సో కామన్ సెన్స్ కానీ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ కానీ ఇవన్నీ, సారీ దట్ ఈజ్ కామన్ సెన్స్ లెట్ తీసుకోండి. దాంతోపాటు మీకు చదవగానే ఒకటి అనిపిస్తుంది, ఈ స్టేట్మెంట్ చదవగానే ఒకటి చెప్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ చూడండి, ద లోక్సభ మే స్టిల్ ప్రొసీడ్ విత్ ద బిల్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది రాజ్యసభ. ఇది మనీ బిల్ గురించి, అంతే కదా. సో మీకు చదవగానే ఎక్కడ చదివినట్టు ఇది బేసిక్ అనిపిస్తుంది, ట్రూ అనిపిస్తుంది. సో చదవగానే ఒకటి అనిపించింది ఇన్స్టింక్ట్. సో నాలెడ్జ్ ఏంటంటే చూడండి, ద లోక్సభ కెనాట్ కన్సిడర్ ద బిల్ ఫర్దర్. ఇది చూసారు, మీకు తెలుసు వరే లోక్సభ అనే అన్నిటికన్నా ఎక్కువ, ఇది కాదు, మీ నాలెడ్జ్ చెప్తుంది. సో ఇది తప్పు. 100% షూర్ స్టేట్మెంట్స్, అది సెకండ్ నాలెడ్జ్ అంట. సో వై అంటే అగైన్ లైక్ ఐ హ్యావ్ కవర్డ్ ఇట్ ఇన్ దట్ వీడియో, బట్ అగైన్ ఐమ్ సేయింగ్ దిస్ రైట్ నౌ ఈజ్ లైక్ వై అంటే ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే, ఎందుకు నేను ఇన్స్టింక్ట్ ఫస్ట్ పెట్టాను, సెకండ్ నాలెడ్జ్, థర్డ్ రెండు రాకపోతే అప్పుడు నేను ట్రిక్స్ అప్లై చేస్తాను. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఎందుకు అంటే ఇన్స్టింక్ట్ అనేది ఐ గో విత్ దిస్ మైండ్ సెట్ ఆఫ్ ఎగ్జామ్ దట్ నాకేమీ రాదు. సో నేను జస్ట్ ప్లే బై ది క్వశ్చన్, జస్ట్ యూ ప్లే బై ది బాల్ లైక్ ఐ ప్లే ది క్వశ్చన్ అనమాట. సో ఏం తెలియనప్పుడు క్వశ్చన్ స్టేట్మెంట్ చదవని ఒకటి అనిపిస్తుంది, అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మై బ్రెయిన్. సో మైండ్ని బిలీవ్ చేస్తేనే ఇట్ వర్క్స్ అవుట్. యా, ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ డీసెంట్ ఎన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇన్స్టింక్ట్, నాలెడ్జ్, దెన్ ఆన్ అప్లై ట్రిక్స్. సో ట్రిక్స్ అనేది ఎలాగో మీరు చూస్తారు. వన్ మోర్ థింగ్ విచ్ ఐ విల్ సే ఈజ్, మీరు క్వశ్చన్ నేను చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ కూడా చేస్తున్నాం, ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు యూ పాజ్ ద క్వశ్చన్. అంటే మీరు చేసేటప్పుడు మీరు పాజ్ చేయండి, మీ సొంతంగా మీరు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఇక్కడ చూసారనుకోండి, దట్ విల్ హెల్ప్ యూ, అంటే ఇట్ విల్ హెల్ప్ యూ థింకింగ్ వే. అంటే ట్రిక్స్ అనేది అప్లై చేస్తున్నా సరే, ఎప్పుడు అప్లై చేస్తున్నా, ఎప్పుడు చెప్పేది కూడా తెలియాలి కాబట్టి మీకు తెలుస్తుంది. సో ఐ థింక్ యూ గాట్ ద బేసిక్ సెన్స్. సో లెట్స్ గో అహెడ్, పాజ్ ఇట్, మీరు అప్లై చేయండి. ఇన్ కేసు తర్వాత మీ బ్రెయిన్ అంటే లైక్ ఎలా జనరల్గా ఎలా మాట్లాడుతున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వర్డ్స్ మీద స్ట్రెస్ చేస్తాను, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దోస్ మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఐ ఫీల్ దట్ ఇక్కడ ప్లే చేయొచ్చు. సో యూ ఆల్సో జస్ట్ అబ్జర్వ్ ఇట్, యూ ఆల్సో లెర్న్ ప్యారలల్లీ. ఓకే, లెట్స్ లెర్న్ ప్యారలల్లీ, గో అహెడ్. 2013 అగైన్ ద సేమ్ డిస్క్లైమర్ ఈజ్, నేను కూడా చూసి ఎన్నో యుగాలు అయింది. సో ఐ ఆల్సో డింట్ సాల్వ్ దిస్ పేపర్ 2000 ఫ్రమ్ మేబీ సమ్ 4 years రైట్ నో. సో నాకు ఎన్నో పోవచ్చు, లైక్ లెట్స్ సీ దిస్ హౌ ఇట్ గోస్. మందపడి చిన్నది ఉన్నాడు. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ విల్ ఫాలో ఇఫ్ ఏ మనీ బిల్ ఈ సబ్స్టాన్షియల్లీ అమెండెడ్ బై రాజ్యసభ. ఓకే, అంటే మనీ బిల్ ఒకటి పంపించింది లోక్సభ, అప్పుడు రాజ్యసభ దాన్ని కొన్ని మార్పులు చేసింది, అప్పుడు ఏమవుతుంది? ద లోక్సభ మే స్టిల్ ప్రొసీడ్ విత్ ద బిల్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాజ్యసభ, విచ్ ఇస్ ట్రూ. మనీ బిల్ పైసలు పంపించకుండా అలా ఆపేశారు అనుకోండి, పాలిటిక్స్ కొట్టుకొని, అప్పుడు మనం జనాలు అడుగు తింటారు. సో అందుకని ఏ ఈజ్ డెఫినెట్లీ ఇస్ లైక్ ఇక్కడ చూడండి మే ఉంది. ఓకే, దెన్ లోక్సభ కెనాట్ కన్సిడర్ ది బిల్ ఫర్దర్. ఓకే, ఇంకా చెప్పాను ఇప్పుడు లాజిక్. లోక్సభ మే సెండ్ ద బిల్ టు రాజ్యసభ ఫర్ రీకన్సిడరేషన్. ఇంకా అందరిని అంటే లైక్ అడుక్కుంటుంటే ద వర్క్ విల్ నాట్ బి గెట్ కంప్లీటెడ్. ద ప్రెసిడెంట్ మే కాల్ ఏ జాయింట్ సిట్టింగ్. జాయింట్ సిట్టింగ్ అన్నిటికీ పిలిస్తే ఇంకేముంది, ఇంకా పర్పస్ ఆఫ్ ఇది డిఫీట్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే మనకి కోalition గవర్నమెంట్ వస్తుందో అప్పుడు దెన్ దిల్ బీ లైక్ వెరీ వర్స్ పొజిషన్. ది ఆన్సర్ ఈజ్ ఏ. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ నో, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏ అన్ని పెడితే అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ పెట్టాం అనుకో, నీకు అట్లీస్ట్ 2 కరెక్ట్ అయ్యాయి అనుకో. లెట్స్ సీ దిస్, లెట్స్ అగైన్ ప్లే ద మ్యాథ్. ఒక సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్లోని అట్లీస్ట్ నీకు ఎంత వర్స్ట్ ఒక 2-3 కానీ కరెక్ట్ అయ్యాయి అనుకో, 2 వేసుకుంటే నెగిటివ్ ల్యాండ్ అవుతాం, 3 వేసుకుంటే ఐ థింక్ 3-6 పాజిటివ్ ల్యాండ్ అవుతాం, 7-2 పాజిటివ్ ల్యాండ్ అవుతాం. 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కరెక్ట్ ఇంకా +4 అవుతుంది.
ఇంక 8 పోయాయి. 8 ఇంటూ 2/3, సో 16/3 అంటే ఓకే, వీ విల్ ల్యాండ్ అప్ అట్ 5 మైనస్ పోతుంది. సో బట్ యూజువల్లీ ఇంకా 3 కరెక్ట్ అవ్వాలి. బట్ సి ద పాయింట్ ఈజ్ విచ్ ఫర్ దిస్ ట్రిక్ నేను యూజువల్లీ సింగిల్ స్టేట్మెంట్ ఏ అనేది ఓన్లీ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్కే చెప్తాను. అదర్వైజ్ డేటా అనలిటిక్స్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యూ, బట్ అంతే కదా. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ డన్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సి అగైన్ ఐమ్ సేయింగ్, ఇక్కడ ఇది బేసిక్ కామన్ సెన్స్ అప్లై చేసిన పెట్టచ్చు. అప్లై ట్రిక్స్ అట్ ద లాస్ట్ ఎండ్, లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్. మీకు అన్ని క్వశ్చన్లు మిగిలిన వాటిలో అప్లై చేయండి. మోస్ట్లీ యూ మైట్ ఎండ్ పాజిటివ్. అది మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే పీవై క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయకూడదు తెలుస్తుంది. అండ్ యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్ ఆల్సో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఇండియా ద సేమ్ పర్సన్ కెనాట్ బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్ ఎట్ ది సేమ్ టైం. తప్పు. మనకి అప్పుడు గుర్తున్నట్టయితే రోసయ్య కాదు, నరసింహ సంథింగ్, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి ఉన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్. హైకోర్టు స్టేట్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ జస్ట్ యాజ్ ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఓకే, it seems to be true. No procedure has been laid down in the constitution అనే పదం వచ్చింది ఇక్కడ. No procedure has been laid down in the constitution of India for the removal of governor. ఎలా ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో లేకపోతే పాపం గవర్నర్ తీసేది ఎలా మరి? లేదా అసలు ఆప్షనే లేదా? అంటే వెయిట్, కాన్స్టిట్యూషన్ పదం జనరల్ తప్పు ఉంటుంది. అక్కడ నో ప్రొసీజర్ అన్నాడు. ఇప్పుడు ప్రొసీజర్ లేడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటేనేమో అది తప్పు. అంటే ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉన్నది మెన్షన్ చేసింది, ఇక్కడ లేదు అని చెప్తున్నాడు. అంటే దానికి వైస్ వర్సా, రైట్ కదా? యా, ప్లస్ ఇంకోటి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ తీసేయాలనుకుంటే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్లోని, అంటే నేను ఆలోచిస్తుంది ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గవర్నమెంట్ పడట్లేదు, సో వాళ్ళు తీసేవచ్చు కదా, కానీ తీయలేకపోతున్నారు. ఎందుకు? సెంటర్ అపాయింట్ చేస్తుంది కాబట్టి. సో ప్రొసీజర్ లేట్ డౌన్ చేసి ఉంటే అట్లీస్ట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ పార్లమెంట్లో బిల్ పెట్టి అండ్ ఏదో సంథింగ్ షో ఆఫ్ అయిన చేసేవాళ్ళు. సో ఏమీ చేయలేకపోతున్నారు కాబట్టి ఐ థింక్ ద సీ ఈజ్ లైక్ లుకింగ్ టు బిట్ రైట్ ఆల్సో. లెట్స్ సీ ద డి. ఇన్ కేస్ ఆఫ్ యూనియన్ టెరిటరీ హ్యావింగ్ ఎ లెజిస్లేటివ్ సెటప్, ద చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది లెఫ్టినెంట్ గవర్నర్. Okay, on the basis of a majority support. I think it depends upon caste and like UT to UT. For example, Delhi lo na telsi president appoint chestadu anukunta. I am not sure of it. నాకు ఇన్స్టింక్ట్ ఏదో చెప్తుంది, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అనుకుంటా. సో డి నాకు తెలిసిన ఢిల్లీ ఎగ్జాంపుల్ వాళ్ళకి అది కాదు కాబట్టి బి ఆర్ సిలోని ఐ వుడ్ సే సి, ఎందుకంటే మనకి తెలిసిన తమిళనాడు ఎగ్జాంపుల్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఈ బి వరకు వచ్చేసి జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్. Judges of High Court India are appointed by the governor of the state as the judges of Supreme Court are appointed by president. I think judges of High Court ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కదా. జనరల్లీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే అపాయింటెడ్ బై అని ఉంటుంది చూడు, అపాయింటెడ్ బై ఎక్కడ వచ్చినా తప్పు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి నిన్ను అపాయింట్ చేస్తున్నా అన్నా అనుకో, అది రాంగ్. అది చూడు సెకండ్ డి చూడు అపాయింటెడ్ బై ఉంది ఇక్కడ. అదే అందుకే తీసేసిన. నాకు సిఎండిలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది, కానీ ఇక్కడ డీలో కూడా అపాయింటెడ్ బై అని ఉంది. సో అపాయింటెడ్ బై జనరల్ రాంగ్ ఉంటుంది. ఓకే, యూజువల్ అపాయింటెడ్ బై రాంగ్ అంటున్నా. యా, ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బై కంపోజ్డ్ బై. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఒకటి ఏంటిది? ఓకే, అబిసిన్ ప్లాట్యూ అరేబియా, ఐఎమ్ నాట్ షూర్. అట్లాస్ మౌంటైన్స్ నార్త్ వెస్ట్ ఆఫ్రికా. అట్లాస్ అనేది సౌత్ అమెరికా అనుకుంటా. సౌత్ అమెరికా యూరోపా? వెయిట్, ఇలా ఉంచుదాం. బట్ ఆఫ్రికా అయితే కాదనుకుంటున్నా. గియానా హైలాండ్స్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా, నార్త్ వెస్ట్ ఆఫ్రికా అనుకుంటా గయానా అనేది. లేదంటే అట్లీస్ట్ వెస్ట్ కోస్ట్లో ఉండాలి, మరి సౌత్ వెస్టా? గయానా ఏదంటే ఏదనుకుంటా ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా, బట్ దాన్ని సౌత్ వెస్ట్ అంటారేమో అనుకుంటున్నాం. ఒకవాంగో బేసిన్ పెటగోనియా, ఎందుకు నాకు డి కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవాంగో బేసిన్ పెటగోనియా డెజర్ట్ అంటే కిందనే ఉండాలి. ఒకవాంగో బేసిన్ ఎక్కడ ఉంది? ఐ వుడ్ గో ఫర్ డి, ఎందుకంటే నేను చదివినట్టు అనిపిస్తుంది. డి నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఐ వెంట్ విత్ బి, బాంబే. అట్లాస్ మౌంటైన్స్ నార్త్ వెస్ట్ ఆఫ్రికా. ఆఫ్రికాలోని అక్కడ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయా? సహారా తప్ప. నాకు బొక్క తెలియదు కానీ ట్రిక్ చేసిన. ఒకసారి ఆగే చూద్దాం. అట్లాస్ మౌంటైన్స్. వెయిట్, నేనైతే డి పెడుతున్నా. ఏ క్వశ్చన్ ఇది? థర్డ్ ఆన్సర్ బాంబే.
ట్రిక్ చెప్పాలా, ఇక్కడ టు బీ హానెస్ట్ నాకు ఏం తెలియదు, కానీ ఇక్కడ 2-3 ట్రిక్కులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇది చూడు, ఏ రెండిటితో ఏతో స్టార్ట్ అయింది. ఓకే, ఇంకొకటి ఆప్షన్స్లో చూడు పక్కన రీజియన్స్లో నార్త్ వెస్ట్ ఆఫ్రికా, సౌత్ వెస్ట్ ఆఫ్రికా. అంటే ఆఫ్రికాలోనే కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు. ప్లస్ అందులో నార్త్ వెస్ట్ అన్నాడు, సౌత్ వెస్ట్ అన్నాడు. ఆ డైరెక్షన్ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే అంటే ఖచ్చితంగా ఈ రెండిట్లోనే ఉన్నది. ఏదో ఒకటి రైట్, ఏదో ఒకటి రాంగ్. అండ్ ఏ అండ్ బిలో చూడు, 2 ఏతో స్టార్ట్ అయినాయి. సో కామన్ ఏంది, బి కామన్ ఉంది. సో ఐ వెంట్ విత్ బి. సో హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ యూ, నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవ్వాలనే పెట్టండు. యా, సో ఏమంతే ఐ థింక్ సి ది ఎంటైర్ మైండ్ సెట్ ఆఫ్ ది, అంటే ఎగ్జామ్ మైండ్ సెట్ అర్థం చేసుకుంటే కష్టమైన, అంటే లైక్ రాంగ్ ఆప్షన్ క్రియేట్ చేయడం చాలా కష్టం. సో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అక్కడ మోస్ట్లీ రాంగ్ అవుతారని అక్కడ చెప్తున్నాడు. ఓకే, ఐ థింక్ ఓకే దిస్ ఈస్ ట్రిక్. మన నాలెడ్జ్ ఏంటంటే, అరే ఎందుకు మన మ్యాప్ పోర్షన్స్ తినిపోతున్నాయి చూడాలి. సరే, ఇది అట్లాస్ మౌంటైన్స్, అట్లీస్ట్ మౌంటైన్ రేంజెస్ చూడాలి వరల్డ్. అమెరికా సౌత్ అమెరికాలో ఉంటుంది అనిపిస్తుంది నాకు తెలిసినందుకు. సౌత్ అమెరికా అనిపిస్తుంది, బట్ ఇది ఆఫ్రికా కదా అట్లాస్. పెరు అటు పెద్ద స్ట్రిప్లలో సో వాట్ ఎవర్ ఐఎమ్ నాట్ షూర్ రా, నాకు కంప్లీట్గా రాంగ్ అయింది అది. సో ఐ షుడ్ రీడ్ ద నాలెడ్జ్ అగైన్. With reference to the history of, fourth question, with reference to history of Indian rock cut architecture, with reference to history of Indian rock cut architecture, consider the following statements. With reference to history of Indian rock cut architecture, basically okay fine, starting times lo caves at Badami are the oldest surviving rock cut caves in India. అదే ఎందుకు ఓల్డెస్ట్, దానికంటే ముందు ముసలి కనపడితే అంటే ఇంకేస్ కనుక్కుంటే అది పోతుంది కదా. సో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, mostly might be wrong. The Barabar rock cut caves were originally made for Ajvikas by Emperor Chandragupta Maurya. I think so. Chandragupta Maurya na, I think so maybe. చూద్దాం నెక్స్ట్. లేదంటే అశోకనే తెలీదు, సో వెయిట్ చేద్దాం. ఎట్ ఎల్లోరా కేవ్స్ వర్ మేడ్ ఫర్ డిఫరెంట్ ఫేత్స్. అయ్యి ఉండొచ్చు కదా, సింపుల్ వెరీ జనరిక్ స్టేట్మెంట్. సో 3 is definitely right. సో 3 డెఫినెట్లీ రేట్ అంటే ఫస్ట్ టైం తీసేద్దాం. అండ్ మోస్ట్ ఇక్కడ 1 ఓన్లీ 3 ఓన్లీ ఇక్కడ ఇచ్చాడు. నాకేమనిపిస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ అయితే మనకి అంటే ఓల్డెస్ట్ అది కాదు కాబట్టి, ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఉత్తరాఖండ్ అక్కడ కూడా ఉన్నాయి రాక్ కట్ కేవ్స్. లేదంటే బరాబర్ కేవ్స్ యాక్చువల్లీ ఐ థింక్ ఓల్డెస్ట్ రాక్ కట్ కేవ్స్ బరాబర్ బీహార్లో. సో నాలెడ్జ్ కూడా చెప్తుంది. సో యా, ఫస్ట్ స్టేట్మెంట్ డెఫినెట్లీ రాంగ్. సో 2 and 3 ఓన్లీ. ఇక్కడ 1 ఓన్లీ 3 ఉన్నప్పుడు మేబీ సీకి వెళ్ళాలేమో, బట్ చూద్దాం ఒక్కసారి. సెకండ్ స్టేట్మెంట్ ఇంకోసారి, ఓకే ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఇంకొకసారి చదువుతున్నాం. ద బరాబర్ రాకెట్ కేవ్స్ వర్ ఒరిజినల్లీ మేడ్ బై ఎంపరర్ చంద్రగుప్త మౌర్య. అంటే ఎగ్జాంపుల్ మైండ్ సెట్ ఆలోచిస్తే ఈ మౌర్య అనేది చంద్రగుప్త మౌర్యని తీసి అశోక సంథింగ్ అలాంటి రీప్లేస్ ఈజీగా చేయొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, కంప్లీట్లీ నాట్ షూర్ ఆఫ్ ఇట్, అండ్ ఐ వుడ్ సే లైక్ ఐ విల్ గో ఫర్ C3 ఓన్లీ. యా, ఫోర్త్ ఆన్సర్ అంటే C అంతే. అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిన్న మనం డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు, 1 ఓన్లీ, ఇక్కడ 3 ఓన్లీ. ఇలా సింగిల్ స్టేట్మెంట్ అంటే సింగిల్ 1 ఓన్లీ 3 ఓన్లీ 2 సార్లు వస్తే స్టేట్మెంట్ యూజువల్లీ ఆన్సర్ అక్కడే ఉండదు. 90% ప్లస్ స్ట్రైక్ రేట్. సేమ్ 3/5 లాగా ఇది కూడా మోస్ట్లీ స్ట్రైక్ రేట్ అలా ఉంది. ఓకే, నైస్. నెక్స్ట్ 5th క్వశ్చన్. రీకాంబినెంట్ DNA technology, genetic engineering allows genes to be transferred across different species of plants, కరెక్టే, ఫ్రమ్ animals to plants. ఇది మరీ తేడాగా ఉంది. ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు హయ్యర్ ఆర్గానిజమ్స్. ఓకే, బట్ animals to plants అనేది DNA ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సో ఐ విల్ గో ఫర్ 1 and 3. బట్ సైన్స్ అండ్ టెక్లో ఒక్క యానిమల్ నుంచి ప్లాంట్ మార్చినా సరే అయిపోతుంది. బట్ స్టిల్ యానిమల్ టు ప్లాంట్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఐ విల్ గో ఫర్ 1 and 3. నేను బెటర్ ఢిల్లీ ఈక్వాలిజించలేదా? సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్ అలోస్ అన్నాడు కదా. DNA అదొక టెక్నాలజీ, DNA టెక్నాలజీ అలోస్. హూ నోస్, ఇప్పుడు నువ్వు అన్నట్టే ఒక యానిమల్ ఒక ర్యాట్ నుండో. ఓకే, ప్లాంట్ చూద్దాం. 5th ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. అరే అదే ఎక్కువ ఆలోచించకూడదు, మనకి తెలుసా ఎగ్జాక్ట్లీ తెలియనప్పుడు సైన్స్ అంటే కాల్ పెట్టాలి. కమాన్, ఐ థింక్ దిస్ ఐ విల్ సే దస్. ఇంకా దమ్ము సరిపోలేదు, దమ్ము పెంచాలి మనం. తెలుసా తెలియనప్పుడు రిస్క్ తీసుకుంటున్నాం. రిస్క్ నువ్వు ఎలాగైనా తీసుకుంటున్నావు. -0.61 అంటే రిస్క్ తీసుకున్నప్పుడు 0.61
తీసుకో బెట్ దీని మీద వేయండి. ఆల్రెడీ టెస్టెడ్ స్ట్రాటజీ మీద ప్లస్ 2.6 అని వస్తుంది. లేదంటే అన్నెసరీ -0.6 అని వస్తున్నాయి కదా. దీన్ని తీసుకోవడానికి ఎలాగో రెడీగా ఉన్నావు 0.6 అవును. రిస్క్ తీసుకున్నా కాబట్టి ఏదో పెట్టావు. లేదా నువ్వు పెట్టకుండా జీరో పెట్టేవాడు కదా. సో తీసుకున్నా కూడా పెట్టావు కాబట్టి -0.6 అవును. సో ఇట్స్ ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్. ద చైనీస్ ట్రావెలర్ యువాన్ చాంగ్ హ్యూన్సాంగ్, ఓహో వీడి పేరు ఇదా మనకు తెలియదు. యువాన్ చాంగ్ హ్యూన్సాంగ్ హూ విజిటెడ్ ఇండియా రికార్డెడ్ ది జనరల్ కండిషన్స్ కల్చర్ ఆఫ్ ఇండియా ఇన్ ద కాంటెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఓకే చూద్దాం. ద రోడ్స్ అండ్ రివర్ రూట్స్ వర్ కంప్లీట్లీ ఇమ్యూన్ ఫ్రమ్ రాబరీ. చాలా ఎక్స్ట్రీమ్ ఉంది. ఓకే చూద్దాం. యాజ్ రిగార్డ్స్ పనిష్మెంట్ వర్ అఫెన్సెస్ ఆర్డియల్స్ బై ఫైర్, వాటర్, పాయిజన్ వర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డిటర్మినింగ్ ఇన్నోసెన్స్ ఆర్ గిల్ట్ ఆఫ్ ఎ పర్సన్. జనరిక్గా ఉంది. ప్లస్ ఆర్డియల్స్ అనే పదం లేపాడంటే టెక్స్ట్ బుక్ నుంచి లేపేశాడు అనుకుంటా. ద ట్రేడ్స్మెన్ హ్యాడ్ టు పే డ్యూటీస్ ఎట్ ఫెర్రీస్ అండ్ బ్యారియర్ స్టేషన్. ఇది కామన్ కదా, ఏముంది ఎవరు చేసినా సరే డబ్బులు అయితే కట్టాల్సిందే. సో 2 and 3 డెఫినెట్లీ దేర్. సి ఇఫ్ ఎట్ ఆల్ దిస్ 2023 స్టైల్లో వస్తే 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. నేనైతే ఓన్లీ 2కి వెళ్తా. కంప్లీట్లీ ఇమ్యూన్ అనేది ఐ వుడ్ సే వెరీ ఎక్స్ట్రీమ్. ఇది ఇప్పుడు సొంతం క్రియేట్ చేసినట్టు అనిపించింది అని నాకు అనిపించింది. సో ఐ విల్ గో ఫర్ 2 and 3. నాకు ఎందుకు తేడా కొడుతుంది చూద్దాం. 6th క్వశ్చన్ ఆడ ఆన్సర్ బాంబే ఇచ్చాడు కరెక్టే. కంప్లీట్లీ ఇమ్యూన్. ప్లస్ చూడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు సెకండ్ స్టేట్మెంట్ ఆర్డియల్స్ అనే పదం వాడాడు. వాడు సొంతంగా క్రియేట్ చేసే ఛాన్సే లేదు, టెక్స్ట్ బుక్ నుంచి లేపాడు. థర్డ్ స్టేట్మెంట్ చూడు ఫెర్రీస్ అనే పదం వాడాడు. ఫెర్రీస్. సో ఇది సొంతంగా క్రియేట్ చేసే ఛాన్సే లేదు, టెక్స్ట్ బుక్ నుంచి లేపాడు. సో సిమిలర్లీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడు కంప్లీట్లీ ఇమ్యూన్ అనేది నేనే క్రియేట్ చేస్తా. నీకు అర్థమైంది కదా. కంప్లీట్లీ అనేది మనోడు సొంత ఇంగ్లీష్ వాడిండి అది. సో ప్లస్ 100% ఫుల్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంది అది. అంటే మరీ ఇమ్యూన్ ఎంత మంచి మరీ మహానుభావులు ఎక్కడ ఏ కాలంలో కూడా లేరు. 6th అయిపోయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. న్యాచురల్లీ ఓకే. న్యాచురల్లీ సి ద పాయింట్ ఈజ్ ఐ డోంట్ నో టు బి ఫ్రాంక్. పిగ్మీ హాగ్ అస్సాంలో ఉంటుందని తెలుసు. మానిటర్ లిజర్డ్ తెలియదు. స్టార్ టార్టాయిస్ చాలా కామన్గా దొరుకుతుందని తెలుసు. స్పైడర్ మంకీ తెలీదు. మానిటర్ లిజర్డ్ టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. పిగ్మీ హాగ్ అయితే అస్సాంలో దొరుకుతుందని తెలుసు. స్టార్ టార్టాయిస్ వెరీ కామన్ అని తెలుసు. సో ఐ విల్ గో ఫర్ 1 and 3 అనే ఆప్షన్ అయినా లేవా. ఏమీ తెలీదు. తెలియనప్పుడు ఏం చేయాలి. 4లో 2 వెళ్ళాలా. 2 and 3 1 and 4 ఇవి కూడా చాలా తేడాగా ఉన్నాయి కదా. న్యాచురల్లీ ఫౌండ్ ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం. ఐ థింక్ ఇఫ్ ఎట్ ఆల్ దిస్ ఈస్ ద క్వశ్చన్. ఐ వుడ్ ఎందుకో ఐ వుడ్ లీవ్ ఇట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ ఇఫ్ ఇట్ దిస్ కమ్స్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. బట్ ఇఫ్ ఇట్ 2023 స్టైల్లో వస్తే మాత్రం 4లో 2 పెట్టేస్తా. 2023 స్టైల్లో వస్తాయి. బికాజ్ ఐఎమ్ ఓకే అట్లీస్ట్ నా ప్రకారం అట్లీస్ట్ 40% కరెక్ట్ అయినా 10 క్వశ్చన్లు పెట్టాను 4 కరెక్ట్ అయినా విల్ బి ల్యాండింగ్ పాజిటివ్. 4లో 2 10 క్వశ్చన్లో 4 కరెక్ట్ అయినా సరే అట్లీస్ట్ ఐ థింక్ ఐ విల్ బి ల్యాండింగ్ అప్ పాజిటివ్. సో బట్ ఇక్కడైతే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ అది 4లో 2 అనేది ఇప్పుడు ఓన్లీ ఆ పేర్స్ వచ్చినప్పుడు 8 క్వశ్చన్స్ వచ్చి అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. 2022లో 8 క్వశ్చన్స్ వచ్చి అనుకుంటా. 6, 7, 2 ఓన్లీ 2 పేర్స్. నెక్స్ట్ 2023లో కూడా 40 ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా. అందులో 60% ఎన్నో 60-70% నాకు గుర్తున్నంత వరకు. మనం చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చేసినప్పుడు చూద్దాం. ఇట్స్ ఓకే. ప్రస్తుతానికి అయితే ఈ క్వశ్చన్ వదిలేస్తారా. బట్ ఇన్ కేస్ పెట్టాలంటే నాకు అసలు ఏం ఐ హ్యావ్ జీరో ఐడియా ఆఫ్ దిస్. ఏదో ఒకటి పెట్టాలంటూ సొంత నాలెడ్జ్ పడదామంటే 3 ఈజ్ డెఫినెట్లీ దేర్. సో ఐ విల్ గో ఫర్ సి ఎలిమినేట్ చేసే సి. ఎందుకంటే పిగ్మీ హాగ్ ఐ డెఫినెట్లీ నో దట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ లైక్ నార్త్ ఈస్ట్లో దొరుకుతుందని తెలుసు. నెక్స్ట్ స్పైడర్ మంకీ మనకి దొరుకుతుందా స్పైడర్ మంకీ నార్త్ ఈస్ట్లో కానీ లేదంటే వెస్టర్న్ ఘాట్స్లో కానీ. ఐ విల్ లీవ్ ఇట్. సో ఐ విల్ గో ఫర్ బి బికాస్ 4లో 2 ఉంది. నేను 3 డెఫినెట్లీ ఉంటుంది తెలిసినప్పుడు కాబట్టి నేనైతే బీకి వెళ్తున్నా. నువ్వేం పెట్టా. ఓకే బీకి వెళ్ళావా. ఏంటి రీజన్. అదే నాకు ఒక పిగ్మీ హాగ్ తెలుసు, నీకు అట్లీస్ట్ టార్టాయిస్ అనేది తెలుసు. ఓకే సో 3 షుడ్ బి దేర్. సో ఆల్ 4 అయితే అవ్వదు. డి తీసేసిన, సి తీసేసిన, ఏ అండ్ బి. సో నేను బాగా ఆలోచించి 4లో 2 పోదామని 4లో 2 పోయినా.
ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఈజ్ ఏ. సెవెంత్ ఆన్సర్ ఈజ్ ఏ. సో స్టార్ టోటస్ ఉంది. అరే ఇట్స్ ఓకే, స్టార్ టోటస్ ఉన్నప్పుడు నేను పెట్టాలి కదా, మరి నేను ఎందుకు పెట్టలేదు అసలు? అదే పెట్టలేదు. ఇప్పుడు 1 and 3 కాంబినేషన్ అరే నేను చూడు, ఐ థాట్ యూ గాట్ ద ఆన్సర్. ఐ థింక్ ఐ గాట్ ద ఆన్సర్ బట్ ఐ డోంట్ చెక్ ద ఆన్సర్. ఆప్షన్ చెక్ చేయలేదు, ఆప్షన్ సరిగ్గా చెక్ చేయలేదు. ఆన్సర్ వచ్చింది, నువ్వు ఆప్షన్ చెక్ చేయలేదు. స్టార్ టోటస్ పిగ్మియోకి తెలుసు. స్టార్ టోటస్ సో కామన్. ఓకే, నీకు పౌచింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు WCCB వెబ్సైట్కి వెళ్తే మన ఇండియన్ వెబ్సైట్ ఏది ఉంటుంది కదా, ఇండియన్ వెబ్సైట్ కూడా ఉంది అది ఎన్విస్ పోర్టల్లోని. సో దే రైట్ దిస్ ఆల్ ద ఆపరేషన్స్ ఏమైనా చేసి ఉంటాయి. స్టార్ టోటస్ ఈజ్ సో అంటే లైక్ కామన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ సో ఈజీలీ పౌచింగ్. ఆప్షన్ సరిగ్గా చూడలేదు, సిల్లీ మిస్టేక్ ఇది. యా ద పాయింట్ ఈజ్ అగైన్ ఫస్ట్ ఈజ్ ఇన్స్టెంట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్. ఇన్స్టెంట్ అట్లీస్ట్ ఈ రెండు కరెక్ట్ అని తెలుసు 1 and 3, బట్ స్టిల్ ఐట్ ఏంటి గో ఫర్ ఇట్. ఇట్స్ ఓకే, చేసేది ఏముంది. మరి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు నేను చేయలేదు. ఐ నో దట్ దిస్ ఈజ్ రైట్. ఐ నో దట్ దిస్ 1 and 3 ఆర్ దేర్. సో 1 and 3 నా నాలెడ్జే చెప్తుంది 1 and 3 అయితే ఉన్నాయని. సో ఐ హ్యావ్ టు సి A and D. నేను D ఆల్ ద వరకు ఎలాగో వెళ్ళను, బట్ నేను ఏ ఎందుకు పెట్టలేదు? ఐ మీన్ ఇక్కడ కూడా దమ్ము కూడా సరిపోలేదు, ఎందుకంటే 4లో 2కి వెళ్తున్నాను తప్ప. బట్ నాకు తెలిసిన ఫస్ట్ నాలెడ్జ్ని అప్లై చేయలేదు, నాలెడ్జ్ని నమ్మలేదు. దట్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫాలోయింగ్ ద ప్రాసెస్, ట్రిక్స్కి వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా. సో ఐ థింక్ నాలెడ్జ్, ఐ డోంట్ ఫాలో ది నాలెడ్జ్. అండ్ నాలెడ్జ్ ఎందుకు ఫాలో అవ్వలేదంటే మనకి దమ్ము సరిపోలేదు ఇంకా. సో అగైన్ ఐ థింక్ ఈవెన్ ఐ షుడ్ ఫాలో ఇట్ కరెక్ట్లీ. 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బీ ఫౌండ్ యాజ్ పొల్యూటెంట్స్ in the drinking water in some parts of India? Close job. Which of the following can be found in drinking water in some parts of India? Drinking water అన్నీ ఉండొచ్చు. ఓకే, ఫ్లోరిడ్ అలాగే ఉంటుంది. అర్సెనిక్ అలాగే ఉంది. యురేనియం ఇప్పుడు సమ్ పార్ట్స్ అన్నాడు, ఏదో ఒకటైనా ఉండొచ్చు. యురేనియం కూడా ఎక్కడ ఇంప్యూర్ అవ్వచ్చు, అంటే ఎక్కడ అంటే లైక్ ఇట్ కెన్ సీప్ ఇన్ టు ద లైక్ దిస్ థింగ్. 1, 3 అయితే ఉన్నాయి. సో 5లో 3కి వెళ్ళాలా, లేదంటే మనకేమీ తెలియదు. సైన్స్ అండ్ టెక్ క్యాన్ బి చిన్న పార్ట్ అయినా ఉండొచ్చు. ఆల్ ద అబోవ్ పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. సార్బిటాల్ అనేది నా డౌట్ ఏంటంటే, సార్బిటాల్ అనేది న్యాచురల్ సబ్స్టెన్సా లేదంటే ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ నా డౌట్. ఓకే, యురేనియం అనేది న్యాచురల్ సబ్స్టెన్స్. యురేనియం ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ తెలంగాణ ఏరియాలో నల్లమల్ల హిల్స్ దగ్గరలో యురేనియం ఉంది. సో ఇట్ విల్ సీప్ ఇన్ టు ద వాటర్. సో 135 అనేది డెఫినెట్లీ ఉంది. సో ఇప్పుడు నేను CRDలో చూస్ చేసుకోవాలి. ఇట్ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్ ఆల్ ద అబోవ్ వెళ్ళాలా లేదంటే ఇదని. నాకు ఎందుకు సార్బిటాల్ అనేది న్యాచురల్ సబ్స్టెన్స్ కాదనిపిస్తుంది. సార్బిటాల్ నాకు ఎందుకు న్యాచురల్ సబ్స్టెన్స్ కాదనిపిస్తుంది. ఎందుకంటే చూడు 5లో 3 యూజువల్లీ కరెక్ట్, ఎంత సైన్స్ అండ్ టెక్ అయినా సరే. సో ఐ వుడ్ గో ఫర్ ఎనీథింగ్. ప్లస్ సార్బిటాల్ కూడా నాకు ఇన్స్టింక్ట్ చెప్తుంది, మేబీ అరే న్యాచురల్ కాదేమోరా, దాన్ని సంథింగ్ మిక్సింగ్ ఏదో అవుతుందేమో. ఫార్మాలిటీహైడ్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఐ వుడ్ గో ఫర్ సి. నువ్వేం పెట్టావు? సి పెట్టావా? నీ థింకింగ్ ఏంటి? నా థింగ్ ఏంటంటే, ఒకటి మనం ఇప్పుడు దాకా వీడియో చేసినాం 5లో 3 23 క్వశ్చన్స్లో 22 రైట్ ఉంది, ఒకటి పోయింది తప్పించి. అంటే స్ట్రైక్ రేట్ నీకు 95% అబౌవ్ ఉన్నది. సో ఇది సైన్స్ అండ్ టెక్ నాకు ఎందుకో కొట్టింది, లైక్ పోవాలన్నా వద్దా అని చెప్పేసి. బట్ ఇక్కడ సమ్ పార్ట్స్ అన్నాడు కదా, అయి ఉండొచ్చు. బట్ స్టిల్ నేను 5లో 3 అని చెప్పేసి 135 నాకు క్లియర్గా తెలుసు, చదివింది. సో సికి పోయింది. 8th ఆన్సర్ ఈజ్ సి అది ఆన్సర్. నెక్స్ట్ 9th, with reference to Indian history, the members of the Constituent Assembly from the provinces were. Constituent Assembly ఇదే కదా బేసిక్గా నాకు గుర్తున్నది ఏంటంటే, ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ని వాళ్ళు ఎన్నుకున్నారు. సో వాళ్ళకి ఫ్రాంచైజ్ కూడా ఇచ్చారు, ప్రిన్సిపల్ స్టేట్స్ నుంచి నామినేట్ చేశారు. సో అది గుర్తుంది. డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై పీపుల్ ఆఫ్ ప్రొవిన్సెస్ కాదు, ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ నుంచి వచ్చిన వాళ్ళు. నామినేటెడ్ బై ద ఇండియన్ ఐఎన్సీ అస్సలు కాదు, ఐఎన్సీ కాదు. ఎలెక్టెడ్ బై ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్. యాసి దిస్ ఇస్ ద నాలెడ్జ్ ఇన్ ఇన్స్టెంట్ ఎవ్రీథింగ్. ఇంకోటి ఇక్కడ ఏంటంటే, సెలెక్టెడ్ ఒకసారి సెలెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ దేర్ ఎక్స్పర్టైజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ మ్యాటర్ కాదు. సో ఏదో ARCలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, బట్ మీకు తెలియకపోతే నువ్వు చెప్పేమంటున్నావు.
ఇక్కడ ఫ్లోరైడ్ ఫార్మాల్డిహైడ్ ఉంది, FF తో స్టార్ట్ అయింది. సో రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. ఓకే. సో 3 and 4 కాంట్ బి టుగెదర్. సో డీలో 3 and 4 టుగెదర్ ఉంది. ఓకే. ఓకే. 9th క్వశ్చన్ పెట్టు. 9th క్వశ్చన్ సి. జస్ట్ నాలెడ్జ్. యా నాలెడ్జ్. ఆన్సర్ ఇస్ సి అంతే. ఓకే. నెక్స్ట్ 10th క్వశ్చన్. సీ కౌస్, సీ హార్స్ విచ్ ఆఫ్ ద, అరే ఈ ఫిష్లు, ఈ మ్యామల్స్ ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. 3లో 2 పెడతాం, బట్ స్టిల్ చూద్దాం ఏంటనేది. మ్యామల్ సీ కౌ అనేది అది చదువుకున్న జుగాంగ్, సో మనం చదువుకున్నాం. సీ హార్స్ అనేది ఫిష్ అనుకుంటా, సో తీసేస్తాం. సీ హార్స్ కదా చదువుకున్నాం ఫిష్ అనేది ఇంతకుముందు 2000 ఎప్పుడో. సీ హార్స్ అని ఫిష్ అనేది తీసేస్తే సీ లయన్ అదేంటి కూడా మనకు తెలియదు. సో తెలియనప్పుడు ఏంటి మనం చేసేది ఏంటి, 3లో 2కి వెళ్తాం. సో మనం 1 and 3 పెడతాం, పోతే పోయింది, కరెక్ట్ అయితే కరెక్ట్. ఎందుకు పెట్టు 1 and 3. 1 and 3. నీదేంటిది? నాది ఏంటంటే సీ కవ్ అనేది ఫర్ షూర్ నాకు తెలుసు. సో 1 అనేది ఉండాలి. అంటే నేను ఇది తీసేసిన, సి తీసేసిన, అండ్ ఆల్ 3 అయితే అవ్వదు. కన్ఫ్యూజ్ బిట్వీన్ సింగిల్ స్టేట్మెంట్ అండ్ డబుల్ స్టేట్మెంట్. సో 3లో అయితే 2 పోవాలి కాబట్టి నేను 2 పోయాను. ఓకే. సింగిల్ స్టేట్మెంట్ ఇక్కడ, సో అంటే 1 ఓన్లీ అండ్ 1 and 3 ఓన్లీ. ఓకే. ఇది ఆల్ ది అబోవ్ వెళ్ళవు. ఆల్ ది అబోవ్ ఎలా పోం కదా. సో డీని తీసేసిన. ఓకే. సో సిలో 1 లేదు అంటే సిని తీసేసిన. లెఫ్ట్ విత్ ఏ అండ్ బి. ఏ అనేది ఒకటే ఆప్షన్ ఉంది, బిలో 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 3 స్టేట్మెంట్ కాబట్టి 2 పోవాలి. ఓకే. Yes, so we completed this 10 questions. We will see the next set of 10 questions again. Thank you.